ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. మీ అందరికి తెలిసిందే, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్గా షేర్ చేయడం జరుగుతుంది. అందులో 50,000 మంది పాకిస్తానీలను ఉత్తరప్రదేశ్లో పొట్ట చేత పట్టుకొని వస్తే వాళ్లకు సిటిజన్షిప్ ఇచ్చేయడం జరిగిందని చెప్పి చాలా బాగా వైరల్గా షేర్ చేస్తున్నారు. ఒకసారి మీ అందరికి కూడా పోస్ట్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే పాకిస్తాన్ నుండి పొట్ట చేత పట్టుకొని ఉత్తరప్రదేశ్ వచ్చిన 50,000 మంది హిందువులకు భారతీయ పౌరసత్వం కల్పించిన బీజేపీ ప్రభుత్వం. మీ అందరికి తెలియాల్సింది ఏమిటంటే, ఇటువంటి పోస్ట్ అనేది బాగా వైరల్గా షేర్ చేస్తున్నారు. అయితే చాలా మంది నాకు ఇన్బాక్స్ చేయడం జరిగింది, అడ్వకేట్ సాదిక్ షేక్ గారు ఇది ఫ్యాక్ట్ చెక్ చేయండి, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి. అయితే మీ అందరికీ కూడా ఒక వాస్తవం వివరిస్తాను. ఇది 50,000 మంది ఏదైతే ఫిగర్ చెప్పడం జరిగిందో, ఈ 50,000 మంది వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన ఫిలిబిత్ తదితర ప్రాంతాల్లో ఉన్నారని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. 50,000 మంది హిందువులకు మీరు ఆశ్రయం కల్పించండి, వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్ తదితర ఏరియాలో ఉంటున్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ వీరందరికీ కూడా సిటిజన్షిప్ ఇప్పించేశారు అని చెప్పడం ఇది చాలా తప్పు. అది కూడా 2020 జనవరిలో సమాచారాన్ని ఇప్పుడు 50,000 మందికి. చూడండి ఎంత దౌర్భాగ్యం మన దేశానికంటే. భారతదేశం ముస్లింలనేమో, క్రైస్తవులు, దళితులు, సెక్యులర్ హిందువులనేమో మీరు వెళ్ళిపోండి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అంటారు. అక్కడ హిందువులు మతం పరంగా వివక్ష ఎదురయ్యారని చెప్పి ఆ హిందువులను తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టుకుంటున్నారు. ఆ సిఏఏలో ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు చాలా మంది విభేదించింది ఇదే. అక్కడ ఎవరెవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళని తీసుకురండి, తప్పు లేదు. కానీ కేవలం హిందువులనే తేవాలి, లేదా క్రైస్తవులు సిక్కులనే తేవాలి, ముస్లింలనే తేవద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పినా చాలా క్లియర్గా ఒక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి చేసిన రాజకీయం అని చెప్పి గగ్గోలు పెట్టినా ఎవరు వినలేదు. ఇప్పుడు తీరా చూస్తే దాని మీద పొట్ట చేత పట్టుకొని వచ్చారట. అంటే ఇదంతా కూడా ఏమిటంటే ఒక రకమైన ఓటు బ్యాంక్ రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. మీరు గమనిస్తే దిస్ క్లెయిమ్ ఈస్ ఫాల్స్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ గ్రాంటెడ్ పాకిస్తానీ సిటిజన్షిప్ టు 50,000 పీపుల్. అయితే వాస్తవంగా అసలు ఉత్తరప్రదేశ్ స్టేట్కు ఎలాంటి అధికారాలు ఉండవు. ఏదైతే సిటిజన్షిప్ ఇచ్చేది ఇవ్వనిది అదంతా కూడా కేంద్ర హోంమంత్రి చేతిలో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వద్ద. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా 50,000 మంది మాట 2020లో వచ్చింది, కానీ అది కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తప్ప 50,000 మందికి అయితే సిటిజన్షిప్ ఇచ్చింది లేదు. ఇంకా 1,600 మందికి ఏదో అక్కడ ఉత్తరప్రదేశ్లో హిందువులు అనబడే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లకు మోదీ మన యోగి బుల్డోజర్ బాబా గారి ప్రభుత్వం వాళ్లకు ఆశ్రయం కల్పించి భూ హక్కులు తదితర ఇచ్చినట్టు తెలుస్తుంది తప్ప ఎక్కడ కూడా 50,000 ఏదైతే సిటిజన్షిప్లు ఇచ్చేశారు పొట్ట చేత పట్టుకొని వస్తే అని యాడ్ చేస్తున్న దానికి ఇంకా కలిపి ముస్లింల దౌర్జన్యం, లేకపోతే అక్కడ ఇంకెవరో దౌర్జన్యం చేస్తే వచ్చేసారు అని చెప్పి ఇంకా ఎమోషనల్గా యాడ్ చేసి ఇదంతా కూడా ఎవరి ఓటు బ్యాంక్. మీరు గమనిస్తే ఒకవేళ అక్కడ నుంచి ఏదైతే బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు లేదా ఎవరైనా వస్తుంటే వాళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు వేరే పార్టీల ఓటు బ్యాంక్ అంటే, హిందువులనే కేవలం తీసుకొచ్చి మన భారతదేశంలో పెట్టాలనుకోవడం అది కూడా ఒక ఓటు బ్యాంకే కదా. అది పాకిస్తానీ హిందూ అయినా, బంగ్లాదేశ్ హిందూ అయినా, ఆఫ్ఘనిస్తాన్ హిందూ అయినా హిందువే కదా, వేరే దేశం వాళ్ళే కదా. ఆ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి పూర్తిగా మాకు నిజాయితీగా ఉంటారు, మన దేశ పౌరులకు నష్టం చెయ్యరు, మన దేశ పౌరులను వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయాలని ఎక్కడైనా ఉందా? అసలు ఒక దేశభక్తి అనేది మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మతం కోణంగా తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి మీరు ఏ విధంగా వీళ్ళ దేశభక్తిని కొలమానం చేస్తారు? భారతదేశంలో ఉన్న దళితులు, క్రైస్తవులు మరియు ముస్లింలు, సెక్యులర్ హిందువులేమో వాళ్ళని ఎడారి మతాలు, లేకపోతే మీరు ఆ దేశాలకు వెళ్ళిపోండి, ఆ దేశాల గురించి పదే వాళ్ళు పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద ఉన్నంత ప్రేమ మన భారతదేశం మీద కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎన్నిసార్లు తలుచుకుంటారో ఆ పాకిస్తాన్ పేరు చెప్పనేవద్దు. కావున ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుందో 50,000 మంది పొట్ట చేతి పట్టుకొని వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారనేది వాస్తవం కాదు. అందులో ఎటువంటి కేంద్ర హోం శాఖ నుంచి అధికారికంగా నివేదికలు లేవు. కాకపోతే నేను చాలా బాధాతప్త హృదయంతో మళ్ళీ మీ ముందు చెప్తున్నాను, ఇతర దేశం వాళ్ళు ఏ విధంగా అయినా ఇతర దేశమే అవుతారు. అది హిందూ, క్రిస్టియన్, ముస్లిం అయినా మీరు వాళ్ళని తీసుకొచ్చి మన దేశంలో పెడుతున్నారు. వాళ్ళు అల్లర్లు చేయరు, గొడవలు చేయరు. ఆ దేశంతో వాళ్ళు పూర్తిగా వాళ్ళ సంబంధాలు తెంపుకొని వచ్చేశారు అని చెప్పి ఎలా అనుకుంటారు? ఏదో ఒకటో అరా కొరా ఎవరో, ఎలాగైతే అద్నాన్ సమీ తదితరులు ఇంకా హిందువులు వేరే వాళ్ళకు కూడా మన భారతదేశ పౌరసత్వం ఇవ్వడం, అది ఆర్ట్స్ కింద, సోషల్ సర్వీస్ కింద, అది వేరు. కానీ
కులం మతం ప్రాతిపాదికన లేదా వివక్ష ప్రాతిపాదికన మన దేశంలో తీసుకొచ్చి పెడితే ఇలానే జరిగింది కదా. మీరేమంటారు? ఇప్పుడు ఏదేదో వేరే దేశాల్లో అయితే ఆశ్రయం కోసం వెళ్ళి కబ్జా చేశారంటారు. మరి మీరు హిందువులు అని చెప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొస్తున్న వాళ్ళు మన భారతదేశానికి ఒక మతం ప్రాతిపదికన మీరు చూసుకుంటున్నారే తప్ప వాళ్ళు ఎంతవరకు సేఫ్ అనేది కూడా కేంద్ర ఏదైతే హోంశాఖ అనేది గ్రహించాల్సిన అవసరం ఉంది. కావున అప్పుడు సిఏలో కూడా మేము స్పష్టంగా చెప్పింది అదే, తీసుకొస్తే అందరినీ కలిపి తీసుకురండి అంతే తప్ప ఒకటే కులం లేదా ఇతర మతాలు పెట్టి వేరే ముస్లింలను తేకపోవడం అనేది కూడా ఇది చాలా విడ్డూరంగా ఉంది, ఇది రాజకీయం అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. కావున దయచేసి ఎవరెవరైతే దీన్ని వైరల్ చేస్తున్నారో 50,000 మందికి సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది, పౌరసత్వం ఇవ్వడం జరిగింది. అది కూడా ఉత్తరప్రదేశ్లో ఐడెంటిఫై చేయబడ్డ వాళ్ళకి, పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళకి అని చెప్పి వైరల్ చేస్తున్నది ఫేక్ అని చెప్పి తెలుస్తుంది. మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలని కోరుతూ నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.